వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్. ఇవాళ మనం ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఫిష్ ఫ్రై కోసం మనం ఫిష్ని అయితే క్లీన్గా చేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అలాగే ఇంకో ప్లేట్లో అయితే మనం కొన్ని తెల్లగడ్డలు అయితే తీసుకొని అవి ఒక్కొక్కటిగా ఇలా వీడియోలో చూపించిన విధంగా మనమైతే వాటిని స్మాష్ చేసుకోవాలి. బాగా మెత్తగా స్మాష్ చేయాలి. మనకి చేపలు ఎన్నైతే ఉంటాయో దానికి తగ్గట్టుగా మనం తెల్లగడ్డలు అయితే తీసుకొని ఇలా కొట్టేసుకుంటాం మెత్తగా. అలా కొట్టేసుకున్న తర్వాత మనం అందులోకి కొద్దిగా మిరప్పొడి, ధనియాల పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటామండి. అండ్ అలాగే లాస్ట్ వీడియోలో మనమైతే మాట్లాడుకున్నట్టుగా మాకైతే ల్యాండ్ ఇష్యూ వచ్చిందని చెప్పాను కదా. క్యాప్సికమ్ యూజెస్లో అలా రాకుండా ఉండాలి అంటే మనం ముందుగా కేవైటీ వేసుకుంటే ఎవరన్నా వచ్చినా కూడా మనకి తెలుస్తుందన్నమాట. ఇలా మాకు వచ్చినట్టు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకునేదానికి ఛాన్స్ ఉండదు. సో మీరు కూడా ఎవరైనా మిడిల్ క్లాస్ కానీ వాళ్ళు ఉంటే ఇలా ఒక కేవైటీ వేసుకోండి. అలా వేసుకుంటే మీ ల్యాండ్కి ఒక సేఫ్టీ అనేది ఉంటుందండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ముందుగా చెప్పుకున్నట్టు తెల్లగడ్డలు, మిరప్పొడి, ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని అందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా మసాలాను అయితే మనం ప్రిపేర్ చేసేసుకుంటాం. అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న చేపలను అయితే తీసుకొని ఇలా మసాలా అంతా చేపకు పట్టేలా పూసుకోవాలి. అలా పూసుకున్న తర్వాత మనమైతే ఆ చేపల్ని ఒక 15 to 20 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. అలా పెట్టేసుకున్న తర్వాత మనమైతే ఆ చేపలని బయటికి తీసి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 15 to 20 మినిట్స్ వరకు మార్చి 5 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ కాల్చుకుంటే చేప ఫ్రై అనేది ఎంతో టేస్టీగా మనకైతే రెడీ అయిపోతుందండి. సో ఇప్పుడల్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మనం అయితే ఒక 20 మినిట్స్ తర్వాత బయటికి తీసేసి ఇలా ప్యాన్ అయితే ఒకటి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మనం ఇలా లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. అలా అప్లై చేసుకున్న తర్వాత మనం అయితే ఒక్కొక్క చేపను తీసి ఆ ప్యాన్ మీద వేసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక 15 to 20 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. చేప ఫ్రై అనేది ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుందండి. ఇక్కడ మనం మసాలా కూడా ఏం పెద్దగా వేసుకోవట్లేదండి. జస్ట్ కారం, ధనియాల పొడి అంతే అండి మనం మసాలా వేసుకునేది. సో ఎవరైనా తినచ్చు. చేప టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఆ టేస్ట్ మీకు నచ్చినట్లయితే కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను ఇలాగే మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తూ ఉంటాను. ఇప్పుడైతే వీడియోలో చూపించిన విధంగా అయితే చేపలను అయితే ఇలా ఒక్కొక్కటిగా నిదానంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి 5 మినిట్స్ ఒకసారి. వేయించుకోవడం వల్ల చేప అనేది చాలా బాగా వేగుతుంది. అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం ఫిష్ యూజెస్ ఏంటో చూద్దామండి. ముందుగా ఫిష్ తింటే హార్ట్ అటాక్ నుంచి మనల్ని కాపాడుతుందండి. అలాగే ఫిష్లో ఒమేగా 3 ఫ్యాక్ట్ అనేది బాగా రిచ్గా ఉంటుంది. అలాగే ఈ ఫిష్ అనేది గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి అండి. అలాగే ఈ ఫిష్ని వీక్ ఒకసారి తీసుకోవడం వల్ల మన స్కిన్ అనేది గ్లోగా ఉంటుందండి. అలాగే బ్రెయిన్ హెల్త్ని కూడా బాగా బూస్ట్ చేస్తుంది. అలాగే ఫిష్ని తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది సపోర్ట్ చేస్తుందండి ఫిష్ అనేది. అలాగే ఫిష్ తీసుకున్నట్లయితే మనకి స్లీప్ క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. సో వారానికి ఒక్కసారి అయినా ఫిష్ తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోలో చూపించినట్టుగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్లో ఫిష్ కర్రీ కూడా ఉందండి. అందులో కూడా మనమైతే ఫిష్ యొక్క యూజెస్ చెప్తూ ఫిష్ కర్రీ ప్రాసెస్ని అయితే చెప్పడం జరిగిందండి. మీకు ఒకవేళ వీలైతే ఆ వీడియోని కూడా ఒకసారి విజిట్ చేయండి. అలాగే ఫిష్ తీసుకోవడం వల్ల మన ఐ హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే హెయిర్ ఇంకా స్కిన్ హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. సో వీక్లీ వన్స్ అయినా ఒకసారి ఫిష్ తినడానికి ట్రై చేయండి.
ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఇక్కడ లైట్ ఆయిల్‌లో ఫిష్‌నైతే వేయించుకుంటున్నాం కాబట్టి ఫిష్ అనేది మనకి హెల్తీ రెసిపీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎలా ఫిష్ ఫ్రైని చేస్తారో కామెంట్‌లో చెప్పండి. అలాగే ఫిష్ కర్రీని కూడా చూడండి మన ఛానల్‌లో ఇలాంటి టేస్టీ, హెల్తీ అండ్ ఈజీ రెసిపీస్ అన్నీ మన ఛానల్‌లో చూడండి. అలాగే మీరు కూడా ప్రతి ఒక్క వంటని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో, ఆ వీడియోస్ మీకు ఎలా అనిపించిందో వీడియోస్ కింద అయితే కామెంట్ చేసేయండి. సో, ఇప్పుడు మనం ఇంకా లాస్ట్‌కి వచ్చేసాం. ఇలా మనం 5 మినిట్స్‌కి ఒకసారి ఫిష్‌ని అనేది తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకి ఫిష్ ఫ్రై అనేది టేస్టీగా రెడీ అయిపోతుంది. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫిష్ అనేది బాగా వేగిపోయింది. అలా వేగిన తర్వాత మనమైతే ఆ ఫిష్‌ని ప్లేట్‌లోకైతే సర్వ్ చేసుకొని, సో, పప్పుచారుతోని అన్నం కలుపుకొని ఒక 2 ముద్దలు అన్నం తిని ఒక బైట్ ఫిష్‌ని పెట్టుకుంటే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనకైతే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో, నేను కూడా ఇలా చేసేసాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.